In the early New Testament church, taking part in the Lord's table was so important, they did it on a daily basis. ఆది సంఘము లో బల్ల యొక్క ప్రాముఖ్యత ఎంతగా వారు ఇస్తూ వచ్చారు అంటే ప్రభువారి యొక్క బలలో వారు అనుదినము కూడా పాలు పొందుతూ ఉండేవారు. Since it was not practical for everyone to gather together around the Lord's table every day, by the passage of time when we come to Acts chapter 20, we find they came together on the first day of the week to break bread. ఆది సంఘం వారు ప్రభు యొక్క బల్లకు ఎంతో ప్రాముఖ్యతనిచ్చి అనుదినము కూడా పాలు పొందుతూ ఉండేవారు. అయితే ప్రస్తుతం మనకి అనుదినము కూడా ప్రతిరోజు ప్రభు బలలో పాలు పొందుట కష్టము. అయితే మనం చూసినట్లయితే అపోస్తలుల కార్యం 20వ అధ్యాయంలో 7వ వచనంలో చూస్తే వారు వారానికి ఒక్కసారి ప్రభు బలలో పాలు పొందుతూ ఉండేవారు. అది మనము కూడా అభ్యసిస్తూ ఉంటున్నాం. Acts chapter 20 and verse 7. అపోస్తలుల కార్యం 20వ అధ్యాయంలో 7వ వచనం. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు. It is one of the weaknesses of human nature that whatever we do repetitively, by the passage of time, we tend to lose the significance of it. ఏదైతే మనం అలవాటు ప్రకారంగా చేస్తూ ఉంటామో కాలం దొర్లిపోయేసరికి ఎందుకు చేస్తున్నామో దాని యొక్క విలువను పోగొట్టుకుంటూ ఉంటాం. అది మానవ స్వభావంలోని ఒక బలహీనత. Several years ago, there was a palace and a king ruling over a kingdom. చాలా కాలం క్రితము ఒక రాజభవనం ఉండేది. అందులో రాజు ఉండి రాజ పరిపాలన చేస్తుండేవాడు. One day the king went around his palace just to watch things and to inspect things to find out how they are. రాజు ఒకరోజు రాజభవనంలో ప్రతి గదికి వెళ్ళి పరీక్ష చేస్తూ తనిఖీ చేస్తూ వచ్చాడు, అన్నీ ఎట్లా ఉన్నాయి చూద్దామని. So as he was walking around the compound of the big palace, he found a soldier standing behind the queen's bedroom. అతను రాజభవనాన్ని అంతటినీ కూడా తనిఖీ చేస్తూ వెళుతున్నప్పుడు రాణి గారి యొక్క పడక గది వెనుక ఒక సైనికుడు నిలుచుని ఉండుట అతను చూస్తూ వచ్చాడు. So he questioned him as to why he was standing there and what he was supposed to guard. ఆ సైనికుడిని రాజు అడిగాడు, నీవు ఇక్కడ ఎందుకున్నావు, నువ్వు చేయాల్సిన పని ఏమిటి అని అడిగారు. Nobody ever asked that question to him, and when suddenly that question was put to him, he did not know what to answer, and he said, "Sir, the leader above me posted me here for 8 hours and I am supposed to stand here." ఎప్పుడూ కూడా ఈ సైనికుని ఇటువంటి ప్రశ్న ఎవరు అడగలేదు. అటువంటిది రాజే వచ్చి తానే ఈ ప్రశ్న అడిగితే ఏం జవాబు ఇవ్వాలో తెలియక వెంటనే ఏం జవాబు చెప్పాడంటే, అయ్యా, నా పై అధికారి ఇక్కడ 8 గంటల సేపు నేను నిలబడి ఉండమన్నాడు, కాబట్టి నేను ఇక్కడ నిలబడి పహారా కాస్తున్నాను అన్నాడు. What are you supposed to guard? He asked him, and he had no answer. నువ్వు ఇక్కడ ఉండి దేనికి కావలి ఉండాలి అని రాజు అడిగితే సైనికుడికి నోటి మాట రాలేదు. And then he asked him, "Go and bring your leader. I want to know from him why." మరి ఆ రాజు అడిగాడు, అయ్యా నువ్వు పోయి నీ పై అధికారిని తీసుకురా, ఎందుకు నేను ఇక్కడ పెట్టాడో నేను అడిగి తెలుసుకుంటాను అన్నాడు. And when the leader came, he asked him why he posted him for duty. ఈ సైనికుడి యొక్క పై అధికారి రాజు దగ్గరికి వచ్చినప్పుడు వెంటనే రాజు అడిగాడు, ఓ అధికారి, ఈ సైనికుడిని ఇక్కడ ఎందుకు ఉంచావు అని అడిగాడు. Then he did not have the answer. ఆ పై అధికారికి కూడా జవాబు తెలియదు. So he said, "My captain asked me to post somebody here regularly, so I have been in charge of posting people, so I am doing it." అయ్యా, నాకు కూడా మరి ఇక్కడ ఎందుకు పెట్టానో నాకు తెలియదు, కానీ నా పైన కెప్టెన్ గారు ఉన్నారు, మరి ఆ యొక్క నాయకుడు నాతో చెప్పాడు, యనమండుగురిని నీ కింద పెట్టి ఇక్కడ పెట్టమన్నాడు, అక్కడ సైనికులు నియమించాను అని చెప్పాడు అతను. By this time his fury was getting higher, so he asked him, "Go and bring your centurion or the officer above you." వెంటనే రాజుగారి కోపం కొంచెం పెరిగిపోతా ఉంది. వెంటనే అడిగాడు, నీ పైన అధికారి ఉన్నాడు కదా, అతను కూడా తీసుకొని రా అని అడిగాడు. So when that man came, he asked him, what made him to post a person like this here? అయ్యా, మరి ఆ యొక్క అధికారి ఎందుకు నువ్వు ఇతను నియమించావు, అతనికి ఇతను నియమించావు, ఎందుకు ఈ సైనికుని ఇక్కడే పెట్టావు అని రాజు అడిగారు. The general of the army gave us our general duties, and I am supposed to take care of the palace and the surroundings, and I am supposed to post somebody here. That's why I ordered my man under me to get somebody guard there. అయ్యా, సైన్యాధ్యక్షుడు ఉన్నాడు, ఆ సైన్యాధ్యక్షుడేమో ఈ రాజభవనాన్ని మీరు కాపలా కాయాలి అని నాకు చెప్పాడు, కాబట్టి నా పై అధికారి చెప్పాడు కాబట్టి ఈ సైనికులు పట్టుకొచ్చాను, అక్కడెక్కడ పెట్టాను, అసలు ఎందుకు పెట్టానో నాకు తెలియదు, కానీ ఆయన చెప్పాడు పెట్టమన్నాడు, నేను పెట్టాను. The story goes,
Up the hierarchy, one by one was questioned. Nobody had the answer. Finally, the general was summoned. ఇక ఈ కథ ఎట్లా చెప్పబడిందంటే ఉన్నతాధికారులు ఒకరి తర్వాత ఒకరికి అందరికీ కూడా ఎందుకు ఇక్కడ సైనికులు పెట్టబడిని అడిగితే ఎవరి దగ్గర జవాబు లేదు. ఇక చివరికి మరి సర్వోన్నతమైనటువంటి ఆ సైన్యాధ్యక్షుడు అతను పిలువబడ్డాడు. The general did not have the answer, so he began to search the records to find out why the previous generals have done it. ఈ జనరల్ ఉన్నాడు కదా, జనరల్కి అసలు ఈ ప్రశ్న వచ్చేసింది, అసలు సైనికుడు ఇక్కడ ఎందుకు పెట్టాలి, తన దగ్గర జవాబు లేదు. వెంటనే ఆ రాజు దగ్గర ఉన్నటువంటి చరిత్ర పుస్తకం తెప్పించాడు. తనకంటే ముందు పనిచేసిన జనరల్స్ ఉన్నారు, వాళ్ళు ఇక్కడ ఈ సైనికుడు ఎందుకు పెట్టారు, ఆ గ్రంథాలు తిరగవేస్తా ఉన్నాడు. When they started searching the pages of the chronicles of what happened several years ago, అనేక సంవత్సరాల క్రితం రాజభవనములో ఇక్కడ ఎందుకు సైనికులు పెట్టారు అనే చరిత్రను పుటలో తిరిగివేస్తూ ఉన్నప్పుడు ఏం చూచాడంటే, they discovered a very interesting truth. చాలా ఆసక్తిని కలిపే ఒక విషయాన్ని వారు కనుగొన్నారు. Several years ago, when the present king's grandmother was the queen, చాలా సంవత్సరాల క్రితం అంటే ప్రస్తుతం అప్పటికున్న రాజు యొక్క మరి అమ్మమ్మ గారు లేకపోతే నానమ్మ గారు ఆమె రాణిగా ఉన్నప్పుడు, she happened to go to a distant country and for the first time she saw a rose plant. Rose plant. ఈ రాణి గారు మరి ఆమె దూరదేశం వెళ్ళిందంట ఒకసారి. ఆ దూరదేశం వెళ్ళినప్పుడు తన జీవితంలో మొట్టమొదటిసారిగా గులాబీల తోట చూసిందంట. She was so fascinated by the beauty and the color and the aroma of that plant. She said, I must have this plant just behind my bedroom. ఆ రాణిగారు గులాబీ తోటలు, అందులో నుంచి వచ్చే సువాసనలు, గులాబీ యొక్క రంగులు అన్నీ చూచి ముగ్ధురాలైపోయి అందంట, ఎట్లాగైనా సరే ఈ గులాబీలు తీసుకుని వచ్చి నా రాణి గది వెనక, పడక గది వెనక, నా గది వెనక ఉంచండి అని చెప్పిందట ఆవిడ. Subsequently it was uprooted and planted there just behind the queen's bedroom. అట్లాగా తర్వాత ఏం చేశారంటే అక్కడ ఉన్నటువంటి గులాబీ మొక్కలను అక్కడి నుంచి పెరికివేసి తీసుకుని వచ్చి రాణిగారి యొక్క గది వెనక వారు నాటారు గులాబీ మొక్కలను. In order to safeguard its growth, a soldier was posted to look to its well-being. ఇప్పుడు తీసుకొని వచ్చినటువంటి గులాబీ చెట్టు నాటబడింది, దానికి రోజు ఎవరో ఒక నీళ్లు పోయాలి, ఎరువేయాలి, తర్వాత చెత్త తీయాలి, పువ్వులు జాగ్రత్తగా చూసుకోవాలి, దాని యోగక్షేమాలు చూడాలి. కాబట్టి రాణిగారు ఒక సైనికుని గులాబీ చెట్టు కోసం నియమించారు. The rose plant died several years ago. ఇక తర్వాత గులాబీ పువ్వు వికసించింది, పరిమళించింది, అంతా చేసింది, చివరికి చావాల్సిన చావు వచ్చింది, చచ్చింది. The rose plant disappeared long ago. చాలా కాలం క్రితమే గులాబీ మొక్క చచ్చి మట్టిలో కలిసిపోయింది. But the posting of the soldiers have not stopped. సైనికుడు అక్కడ నియమితుడయ్యాడు కదా, ఒక సైనికుడు తర్వాత ఒక సైనికుడు పనున్నా లేకున్నా మొక్కున్నా లేకపోయినా అక్కడ మాత్రము సెంట్రీ డ్యూటీ చేయడానికి వేయబడుతూ వచ్చారు. This could happen even in the life of a believer. ఒక విశ్వాస జీవితంలో కూడా పనున్నా లేకపోయినా అర్థం లేకుండా ఆ రీతిగా నియమించబడే పని కూడా జరిగే ఆస్కారం ఉంది. Why do you take part in the Lord's table? Oh, that is one of the practices of our church. ఎందుకండి ప్రభువుల్లో మీరు పాలు పొందుతున్నారు? ఓ అదా, చాలా కాలం నుంచి మా సంఘంలో ఆచారం ఉందండి ప్రభువులో పాలు పొందడం, ఆచారం కాబట్టి పాలు పొందుతున్నామంటారు. Oh, but in our old church we have it only once in 6 months. అయితే మా సొంత సంఘంలో 6 నెలలకు ఒక్కసారి ఖచ్చితంగా పాలు పొందుతాం అనుకోండి. And in some places only once in a month. మరికొన్ని సంఘాలు ఉన్నాయి ఎందుకు 6 నెలలకి, సంవత్సరానికి ఒక్కసారి ఖచ్చితంగా పాలు పొందుతుంటారు. Why every week in your place spending such a lot of time? ఎందుకు ప్రతి వారం మీ సంఘంలో ఎక్కువ సమయం దానికోసం కేటాయించి ప్రభువులో ఎందుకు పాలు పొందుతారు? 6 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి పొందితే సరిపోద్ది కదా అంటారు. Oh, please don't ask such sensitive questions. You see, practices differ from church to church. We need to understand that. వెంటనే ఏమంటాం, ఓ ఇట్లాంటి ఇబ్బంది పెట్టే ప్రశ్నలు వేయకండి. చూడండి, అలవాట్లు ఉంటాయి కదా, ఆచారాలు, వ్యవహారాలు. మీ సంఘంలో ఒకలాగా, మా సంఘంలో ఒకలాగా, వేరే సంఘంలో ఇంకోలా ఉంటాయి. ఏ సంఘం యొక్క కట్టడం మనం గౌరవించాలండి, అడగకూడదు అంటూ ఉంటారు. Why don't you flow with the current? Why do you keep asking such questions? ఎందుకు నీకు ఒక్కడికి ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి? అందరూ ఈ సముద్రంలో కొట్టుకుపోతున్నారు, వాళ్ళు ఏది చేస్తున్నారు, నువ్వు కొట్టుకుపో, ఎందుకు లేచి నిలబడి అడుగుతావు ఈ ప్రశ్నలు? When we do anything meaninglessly, it becomes a dead tradition. ఏదైనా అర్థం లేకుండా పని చేస్తూ ఉంటే అది మృతమైన ఆచారంగా మారిపోతుంది. We are not going to take part in the Lord's table because it is our tradition. ప్రభువారి యొక్క బలలో ఏదో ఒక ఆచారం కాబట్టి మనం పాలు పొందకూడదు. What you do meaningfully anything, that becomes a testimony. ఏదైతే అర్థసహితముగా, అర్థవంతంగా చేస్తామో అది ఆచారం కాదు, సాక్ష్యంగా నిలబడుతుంది. This afternoon we want to take part in the Lord's table because it is our testimony and not because it is our tradition. ఈ మధ్యాహ్న సమయంలో ప్రభువారి యొక్క బలలో మనం పాలు పొందుతున్నామంటే ఇది ఆచారాన్ని బట్టి కాదు, మన సాక్ష్యం కాబట్టి పాలు పొందుతున్నాం.